పండుకుంటే నిద్రలో ఇప్పుడు నీళ్ళు వచ్చుడు ఇవన్నీ లెక్కలు చేస్తుండు. ఇదంతా టార్చర్ నేను భరించలేకపోతున్నా. నీ చేస్తే నేను చేయాలి నువ్వు. అరే తలమోరిచ్చిరా ఆయనకి అని వస్తానని అర్థనా? మీరే మాట్లాడతారు. సో వెల్కమ్ బ్యాక్ టు నరేష్ టోన్ ఛానల్. ఇది అన్ని కూడా వస్తలే. సో నరేష్ నీకు మంచి డేర్ ఇస్తున్నావా? ఇటు బాబువాడు పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుండు. అంటే ఏడవాడతాడ నన్ను ఇన్సల్ట్ చేసుడు, ఇట్లాంటి లెక్కలు చేసి పురుగు లెక్కలు వండుకుంటే నిద్రలో ఇప్పుడు నీళ్ళు వచ్చుడు ఇవన్నీ లెక్కలు చేస్తుండు. ఇదంతా టార్చర్ నేను భరించలేకపోతున్నా. నీ చేస్తే నేను చేయాలి నువ్వు. అరే అంటే ఆడు ఊకే నన్ను మజాక్లో ఇచ్చేసుకుంటుండు. నువ్వు అయితే ఇప్పుడు నిజంగా పండిపోయింది అనుకుంటున్నాడు. అట్లా అని చెప్పి నీకు మంచి నీకు ఒక డేర్ ఇస్తా. ఏమవుతుంది పైసలు కాదువే, తాళం ఇస్తా. బబ్బు అని బండి తాళం నేర్పియాలి. బండి తాళం అంట బండి అది ఉంది ఏంటివి. అవునా ఇంకేంది తాళం ఏం వద్దువే. నువ్వు బండి తీసుకో, బండి తీసుకొని మొత్తం తిరిగియాలి. పెట్రోల్ అయిపోవాలా వాళ్ళు చెప్పదు మన. నేను అస్సలు చెప్పా, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు లాస్ట్ పిల్లలు ఏం చేసింది సార్, బండి తీసుకొని మొత్తం ధూమ్ ధూమ్ చేసిండు. మొత్తం పై ఉంటుందా అరగొట్టేసింది. ఇప్పుడైతే నేను ఇంకే పై సిగ్గుసారి అనిపిస్తలేదు. డ్రిఫ్ట్ కొడితే జరుగుతుంది. నీకు బోలే హ్యాపీ ఉండదు కదా నీకు. బండి వస్తుందా లేదా? అయితే చెప్తున్నా బండి చుట్టేసి మళ్ళా కట్టి కట్టి కూడా కనిపిస్తారు. ఉరికిపోతారు, రైడ్ అయిపోతారు. ఉరికిపోయింది బండి ఉందిగా. రైటా? అరే ఇది కూడా తీసుకో కోసం మంచిగా మొత్తం తిరు నేను ఎప్పుడు జర కొన్ని నీళ్ళు వేసి వస్తాను. వీళ్ళకి తెలియంది ఏంటంటే ఇప్పుడు బబ్బుగానికి నేనే చెప్తా. ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మ, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. వీళ్ళిద్దరు కలిసి ఇందాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మన మీడప్పుల్లో పెట్టాలి అన్నీ పెడితేనే సెట్ అవుతారు. అడుబా యాగమే ఇవాళ మొత్తం వీళ్ళిద్దరిది పెద్ద లొల్లే. నేను చూసినప్పుడు అయితే నేను రాను రావి బండి తీసుకోవద్దని చెప్తా. అబ్బో అరే నీ బండి తీసుకోతుండే నరేష్. నరేష్ నీ బండి తీసుకోబోతుంటా. నాయన బండి కూడా వస్తుంది సార్. నరేష్ నీ బండి తీసుకుంటావు. అబ్బో అరే ఎందుకు ఇస్తారన్నా తాళము? నీకు బోలే హ్యాపీ ఉండదు కదా నీకు. అన్న చూడు ఏం చేస్తుండు. అవో ఏమో రాబోయ్యా నరేష్ ఎట్లా చేస్తుండు, ఎట్లా పడితే అట్లా పోతుండు. బండి రాలన్నా తాళం మణి తాళం జల్ది మణి తాళం. అరే ఇటు రా జల్ది రా. బండి ఏంటివి ఇష్టం తెలియదు రా మళ్ళీ దొరకదండి. బండి రాలన్నా ఆయన బండి కూడా రాదు.
మీరు అన్ని వీడియో పెట్టుకొని మాట్లాడుతారు నిజంగా నా దాంట్లో వేసుకోవడం వీడియో ఎక్కువ బండి రావనా ఎటు పోయిండు నిజంగా అరే మాకు ఆడతారు బేస్ మీద నాకు అడుగుతాను నేను లోపల ఎటు పోయింది చూడు అరే ఎటు పోయిందా నేను ఎందుకు ఇస్తాను తాళం ఇచ్చిండు అర్థం తెలియదు తలమూరు ఇచ్చిరా ఆయనకి లెక్కలు అన్ని బాగా లెక్క తీస్తారు నీకు తెలివి ఉండాలి పండ్రాది ఏమరాదన్నా తీసుకోండి రెండో తాళం తీసుకోండి ఒక తాళం నా జోబులోనే ఉంది ఇలాంటా గంగా గింగా ఇలాంటా కలిసి కావాలని చేస్తుంటాం బుద్ధి ఉంది కాదు నాకు మజా కాడతారేమన్నా పొద్దుతోని నేను కూడా పండ్లతో మజా కాడతారు ఎందుకన్నా మీరు అర్థం కాదు తెలియకుండా ఉంటుందా అరే చంపుతాడన్నా ఏమన్నా గుడ్డుడు గిడ్డుడు అనుకో ఏమన్నా నా మీద అన్న వద్దానని అర్థనా నడిచానా వద్దానా అరే నువ్వు స్పీడ్ పోకు నేను స్పీడ్ పోతే నేను నడపనికి రాదు అరే నడిచానా ప్లీజ్ నడిచానా 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 అరే నడిచానా అరే అన్న వద్దానా అన్న అరే అన్న అరే ఏడే జరిగాను నడిచానా ప్లీజ్ నడిచానా అన్న అన్న సారీ అన్న పండు ఒడ్లు ఏమో నక్కి 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 బండి నక్కి నక్కి అన్నికి రాదు నేను ఫెయిల్ వచ్చి నువ్వు ఫెయిల్ పోనా లోపల నాకేం తెలుసు రాబే ఆగనా నాగనా అన్న కూర్చోడానికి అందుకే పోతాను నేను అరే అరే నరసనా బండి మజా కాడ కదా బండితోని నరసనా అరే
నరేశనా నరేశన్నా అరే మీరే మాట్లాడుతారు ఎవరి మీద కోపం ఎవరి మీద ఇస్తున్నావురా అబ్బాయి కాలం ఎందుకు ఇచ్చినావు ఆయనకి ఎందుకు ఇస్తా ఎట్లా పోయింది బండి ఎట్లా పోయింది ఎవరికి తెలుసు తెలియదా నాకు తెలుసా నేను లోపల చేసుకుంటా మళ్ళా ఇచ్చి తాళంటే యాక్టింగ్ చేస్తున్నాడు ఆయనకి ఇచ్చి మళ్ళా అలా తెలియబడుతుంది అని ఏం జరిగారని యాక్టింగ్ చేస్తావు నీకు తెలుసు అరే ఇచ్చోళ్ళక మాట్లాడక బాబు అర్థమవుతుందా నాకు తెలుసు నేను ఎందుకు తెలియకుండా ఉంటారా నేను ఎందుకు వస్తుంటే మేము కలిసి యాక్టింగ్ చేస్తున్నాము సరే నువ్వు అటు పట్టుకోమని నేను ఎటు పోవాలి ఇప్పుడు అరే అట్లా అర్థముంటరా నేను ఎటు పోవాలా రోడ్ క్రాస్ చేస్తాం రోడ్ ఎట్లా క్రాస్ చేయాలి కూడా తెలియదు నాకు పక్క రోడ్ క్రాస్ అయిపోయింది ఆయన అటు రాలేడు ఇంకా రోడ్ క్రాస్ అయిపోయి రాదు లారీ వస్తుందన్నా పంట రాదన్న ఆయనకి ఇప్పుడు అక్కడక్కడ నాకు నీకు చెప్పకరా బాబు అర్థమవుతుందా నాకేం అవసరం చెప్పు అంత మాట్లాడికే నేను కూడా తినటమే కిలోమీటర్లు వచ్చిన మరి నేను మరి వేసుకుంటా ఇప్పుడు గుర్తు చచ్చిపోతున్నాయి గుర్తుకొని మరి నడిపించినా కానీ పండే శాతం కాదు నేనా ఎవరు నడిపించిండు ఓడి గుద్దాడు ఎవరు నడిపించిండు నేనా కూర్చున్నారేనా నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వరా మస్తు ఆడుకుంటున్నాడు నాకు తెస్తాడనా నర్సనా చాలు దిగురా దిగు పట్టి చాలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. బండి తొక్కతానని తెస్తుండు బండిరా చెప్తా అరే కట్టప ఏమో తాళం ఇచ్చి మళ్ళా ఏమని తెలుసా కట్టప మన వీడియో విషయంగా బండి తీసుకుపోయింది బండి తీసుకుని అని చెప్పి నాకు చెప్పి అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అన్ని యాక్టింగ్ చేసుకుంటా అన్ని దొంగల నాకేం తెలుసు ఆఫీస్ లో ఉంటే నేను తీసుకోవాలి నేను చూసుకుంటా కూర్చున్నాడా
నువ్వు ఏది అయినా సరే నాకేం అవసరం లేదు. నువ్వు రివెంజ్ అనేది తీసుకోమని నాకేం అవసరం రా భయ్. నీకు అవసరం లేదని చెప్పి ఇచ్చిన తాళము. అరే నువ్వు పిచ్చి లెక్కలు చేయకరా రే. చెప్పు మళ్ళా అరే నరేష్ ఒట్టి కొట్లాటలు పెట్టకు అర్థమవుతుంది అని ఉన్నట్టు చెప్పురా భయ్. పిచ్చి లెక్కలు చేయక అర్థమవుతుందా? చేసిందే నువ్వు మళ్ళా. అరే ఉట్టి నెత్తి ఖరాబ్ చేయక అర్థమవుతుంది. నెత్తి ఖరాబే ఉంది. ఖరాబే ఉంటది మరి. ఎందుకు గురించి తీసుకున్నాడు? నేను ఇయ్యాలని చేస్తున్నాడు ఏదో పాపం. అరే నేను కొట్లాటలు పెట్టక అర్థమవుతుంది. నాకు ఏమైనా అవసరమా చెప్పు? అరే మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఇగో గిదే చూడు. అరే నవ్వుతున్నాడు రాడు. అరే నవ్వుతున్నాడు రాడు. నీ ముంగట చెప్పాలి ఇప్పాలి అంటున్నాడు. సరే సరేలే రెచ్చగొట్టి నువ్వు తీసుకోలేదు బండి అంత తమ్ములేదు కిమ్మలేదు అన్నాడు. అందుకే తీసుకోవాలా అంది అంతే ఉన్నది ఉన్నట్లు చెప్పు. ఉన్నదే చెప్పిన సరే. అరే లేని కొట్లాటలు పెడుతున్నావు. అగర్ నేను కాదని తెలియాలి. నిజంగా నేనేం చేయాలి? నేను అది ఊటా చేస్తాను. నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నావు కదా? దొంగనే నేనే దొంగను. మీరు మంచోళ్ళు. అరే నాకు తెలియదు ఆయన తినటోళ్ళు ప్లేట్ పీటలు వేసి వచ్చినా నేను ఇచ్చేది ఉంటే నేను ఎందుకు వస్తుంటే మరి నీ పిల్లలు నీ పక్కకు తీసుకో తీసిండు నా పక్కకి తీసిండు. నీ దగ్గర తాళం ఉంటే నాకు ఎట్లా తెలుసు? తినేటప్పుడు అరే నేను కొట్లాటలు పెట్టకురా భయ్. చెప్తున్నా నాకు కుట్టి కొట్లాటలు చెప్తున్నా. నాకు ఏం అవసరం లేదు. ఇద్దరు సరే అడిగి రాడు బండి కాడికి రా. ఆయన సరే ఆయన పట్టుకో. ఆయన పట్టుకోని నేనే తీసినా ఒప్పుకున్నావుగా. బండి బండి అవసరమే లేదు నీతో నొల్లి చూస్తా బండి. ఏమన్నా చూసుకోలే నడిపించి నాకెందుకు అడుగుతున్నావు? నువ్వు ఒప్పుకున్నావు. నా మీద దొప్పుడు బాగా అలవాటు అయింది ఏదైనా. అరే అర్థమవుతుందా? అర్థమైతే బండికి ఏమైనా కావాలా? మంచి దొరికిందిరా వెళ్ళిపోనికి. చూసినావా? అరే పప్పు నాకు బీపీ ఖరాబ్ చేయొచ్చు చెప్తున్నా. అర్థమైతే చూసావా అంటే నేను తీసినా రానా ఏం చెప్పు. పై ఏమైంది చూడు. పై ఏమైంది? పై ఏమైంది? నాకాడు నేను నడిపించినా నీ పోయినా కళ్ళు అడుగుమని అడిగాడు. అరే నడిపించిన అడుగురా బాయ్. నాకేం అడుగుతున్నావు? ఇట్లా నడిపి నాకేం తెలియదు. నీకు ఇచ్చిన నడిపి నీకు వస్తుంది. అంటే ఇప్పుడు అవన్నీ మాటలు అంటున్నావు. దానికి సైకిల్ నడిపోయినకి రాదు. అది వస్తుంది అని చెప్పి నీకు ఇస్తారు మరి. ఇంకా దొంగలు ఉన్నారు కట్టప్ప. చెప్తున్నా టైర్ ఖరాబ్ అయింది చేపించా కొట్లండి నేను సర్కిల్ చెప్తా ఎంత పొగరా చూడు. చేసిన తప్పు కాకుండా చెప్పంట. అరే నీకు తమాగిట ఖరాబ్ అయిందా? చెప్పింది అర్థమైతలేదు అనుకో. నేను ఎందుకు తీస్తా? నాకు ఏం అవసరం? నేను ఎందుకు ఇస్తా? మళ్ళా ఎందుకు ఇస్తాడు? పిచ్చి లెక్కలు చేయకరా. సరే నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడనా? అన్ని నాకు అడుగుతావేంద్రా బాయ్? నాకు అడుగుతావేంద్ర? మొగమ్మ చెప్తున్నా బద్నాం లేపక అర్థం. నువ్వు మళ్ళా యాక్టింగ్ చెయ్యక రా బాయ్. ఉన్నదేమో చెప్పు. వాడే చూడు నేనే తీసిండ్రా. నేను ముట్టాలని ముట్టిన నాకు ఏమైనా అవసరం? అదితో నాకు ఏమైనా వచ్చేది ఉందా చెప్పు. అర్థమవుతుందా? బండి ఖరాబ్ అయింది. మీరు ఏమైనా మీరు యాక్టింగ్ వద్దు తమ్ముడు. అరే పిలిచినందుకు వచ్చింది తప్పు. సరే నా బండి చేపించా కొట్టలేదు నేను చెప్తున్నా. ఏమైనా ఆపా వీడా